హాయ్ అండి, అందరికీ నమస్తే. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల, కామెంట్స్ వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మీకు వీడియో అర్థమైపోయి ఉంటుంది. మనకి పన్నీర్తో మంచూరియా తయారు చేశానండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఫస్ట్ అయితే పన్నీర్ అనేది తీసుకుని కాస్త వేడి నీళ్ళలో క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలను కట్ చేసి పెట్టుకోండి. ఈ ముక్కలు అనేవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కువగా మనకి వేగాల్సిన పని లేదండి. చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. పన్నీర్ పీసెస్ మనకి మెత్తగానే ఉండాలి, బాగా కొంచెం వేగినట్టు బాగుండాలి. ఇందులోనే ఏంటంటే, ఇది చూడండి, ఇట్లా వేగితే సరిపోతుంది. ఇట్లా వేగినప్పుడు మీరు కొంచెం ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకోండి. చూసారు కదా, ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు పక్కన తీసేసి ఇప్పుడు మనం ఇందులోనే పచ్చిమిర్చి అలాగే పెద్ద ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ 3 రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసేసి లైట్గా 2 నిమిషాలు వేగిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం వేసే వెల్లుల్లి కానీ పెద్ద ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ క్యాప్సికమ్ కానీ ఎక్కువ వేగాల్సిన పని లేదండి. ఇవి 1 సెకండ్ వేగిన తర్వాత అలాగే పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసేసేయండి. వేసి ఇవి కూడా ఒక 2-3 నిమిషాలు వేగనివ్వండి. ఏంటంటే మధ్య మధ్యలో మనకి ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటేనే, కరకరలాడుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మంచూరియాలో. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి ఇంకొక 2 నిమిషాలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మనం కలుపుకోండి. కొంచెం పచ్చివాసన పోయేలాగా లైట్గా 1 సెకండ్ అట్లా వేయించుకోండి. ఇందులోనే మీరు ఇది పచ్చిమిర్చి సాస్ ఉంటుంది కదండి, మిర్చి సాస్, గ్రీన్ అది కూడా యాడ్ చేసుకోండి. చిల్లీ సాస్ కూడా యాడ్ చేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంతేనండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవి కూడా యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత మీరు టమాటా సాస్ అనేది లాస్ట్కి యాడ్ చేసుకోండి. ఇందులో మీరు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇదేనండి, ఇది కొంచెం మగ్గిపోతే సరిపోతుంది. ఎంతో ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా తయారైపోయి ఒక మంచి స్నాక్ రెసిపీ. పిల్లలకి హెల్త్గా చాలా మంచిది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇది పాలతో చేసే ప్రోడక్ట్ కాబట్టి పిల్లలకి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసేసి ఇందులో టమాటా సాస్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు కావాలంటే ధనియాలు, జీలకర్ర పౌడరు, ఇట్లా ఏదైనా గరం మసాలా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఏం లేకుండా సింపుల్గా తక్కువ స్పైసెస్ మా పాప కోసం చేశానండి. అద్భుతంగా ఉంది, టేస్ట్ అయితే బాగుందని మా పాప తినేసింది. బాగుందని తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా నచ్చింది, ఆరోగ్యానికి కూడా మంచిది. మనం బయట కొనుక్కుని వాళ్ళు ఏం వేస్తారో తెలియదు, ఎట్లా చేస్తారో తెలియదు, వాటికంటే చక్కగా మనం ఇంట్లో ఇట్లా తయారు చేసి పెడితే పిల్లలకి ఆరోగ్యానికి మంచిది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఓకేనా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అప్పటిదాకా చూస్తూ ఇట్లాగే నా వీడియోస్ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.